మిరాజ్, అపర్ణ బాలమురళి, ఆసిఫ్ అలీ లీడ్స్ గా జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ అభిరామి ఓ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీలో పనిచేస్తూ ఉంటది. తనతో పాటు అదే కంపెనీలో పనిచేస్తున్న తన ఫియాన్సే కిరణ్ రీసెంట్ గా ఓ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అయితే తను ఈ షాక్ నుంచి తేరుకునే లోపు కిరణ్ యాక్సిడెంట్ లో చనిపోలేదు, తనది ప్లాన్ మర్డర్ అని ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అశ్విన్ తనని అప్రోచ్ అవుతాడు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో ముందు తను అశ్విన్ ని పట్టించుకోదు. కానీ తర్వాత తన కంపెనీ కోసం పనిచేసే గూండాలు, కొంతమంది పోలీసులు తన వెంట పడుతూ చనిపోయే ముందు కిరణ్ దాచిపెట్టిన హార్డ్ డిస్క్ ఎక్కడుందో చెప్పాలని తనను వేధించడం మొదలెడతారు. దాంతో అశ్విన్ నిజమే చెప్తున్నాడేమోనని తనతో కలిసి కిరణ్ డెత్ వెనుకున్న మిస్టరీ ఏంటో, మధ్యలో ఈ హార్డ్ డిస్క్ గోల్ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలెడుతుంది. ఈ ప్రాసెస్ లో వీళ్ళకి కిరణ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తన చావు వెనుకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో వీళ్ళు చావుకు ఎదురెళ్లాల్సి వస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది, అసలు కిరణ్ ఎలా చనిపోయాడు, తన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది, ఇంతకీ ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది, దానికోసం పోలీసులు గూండాలు అభిరామి వెంట ఎందుకు పడుతున్నారు, అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, అసలు ఈ అశ్విన్ ఎవరు, తనకి కిరణ్ కి సంబంధం ఏంటి, చివరికి కిరణ్ డెత్ మిస్టరీ సాల్వ్ చేసే క్రమంలో వీళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళేంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా చిరాకు పెట్టే ఫస్ట్ హాఫ్, పర్లేదనిపించే సెకండ్ హాఫ్ తో ఏదో కాసేపు టైం పాస్ అనిపించింది. కూమం తర్వాత జీతూ జోసెఫ్ ఆసిఫ్ అలీ కాంబినేషన్ లో ఇంకో థ్రిల్లర్ సినిమా. దీనికి తోడు కిష్కింద కాండం తర్వాత అపర్ణ బాలమురళి ఆసిఫ్ అలీ కాంబినేషన్ అనగానే మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే థియేటర్ కి వెళ్ళా. కానీ ఏ దశలో కూడా సినిమా అంచనాలను అయితే అందుకోలేదు. అసలు ఇది జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమానేనా అని డౌట్ వస్తా ఉంటుంది. ఓ మర్డర్ మిస్టరీలా మొదలయ్యే సినిమా చివరికి ఎటు నుంచి ఎటో పోద్ది. ఈ సినిమాలో మేజర్ ఇష్యూ వే టూ మెనీ ట్విస్ట్ ఉంటాయి. 50% ట్విస్టులు చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటే, ఇంకో 20% ఓకే ఇంటరెస్టింగ్ అనిపిస్తాయి. మిగిలినవి మాత్రం అవసరమా ఇవి అనిపిస్తాయి. అలా అనిపించడానికి కారణం సినిమాలో క్యారెక్టర్స్ అన్ని అన్ఇంటరెస్టింగ్ గా ఉండటమే. హీరో, హీరోయిన్, విలన్ ఇలా ఏ క్యారెక్టర్ కూడా కంపెల్లింగ్ గా ఉండదు. క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇందులో ట్విస్టులన్నీ ప్రధానంగా షాక్ వాల్యూ మీదే ఆధారపడి ఉంటాయి. తనేంటి ఇలా చేసింది, వాడు ఇలాంటి వాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇలా ఇది వర్కౌట్ అవ్వాలంటే ఆ క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గానో మనకి నచ్చేలానో ఉండాలి. కానీ ఇక్కడ అదే మిస్ అయింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా సాగుతుంది. ఒకటి అరా రెవల్యూషన్స్, కొన్ని ఫన్నీ మూమెంట్స్ తప్ప ప్రొసీడింగ్స్ చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయదు. ఈ విషయం మాకు ఎప్పుడో తెలిసి అనేలానే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ గెట్స్ బెటర్. ఆ హార్డ్ డిస్క్ కోసం హీరో హీరోయిన్ చేసే ప్రయత్నాలు, అది దొరకగానే వీళ్ళని అడ్డు తొలగించుకోవాలని తిరిగే విలన్, ఆ డిస్క్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసం మధ్యలో దూరే ఇంకో గ్యాంగ్, వీళ్ళందరినీ దాటుకుని ఆ డిస్క్ చేజిక్కించుకోవాలని పోలీసులు ప్లాన్ చేయటం, ఇలా ఓ క్యాట్ అండ్ మౌస్ చేతుల సినిమా ఆసక్తికరంగా చాలా వరకు థ్రిల్లింగ్ గా సాగుతుంది. మధ్యలో కొన్ని వెల్ కొరియోగ్రాఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఆకట్టుకుంటాయి. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మళ్ళీ గాడి తప్పుతుంది. ఇక్కడ నుంచి ప్రతి 5 నిమిషాలకు ట్విస్ట్ ఇస్తూ సినిమా టైటిల్ కి జస్టిఫికేషన్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీథింగ్ ఫీల్స్ సో ర్యాండమ్ అండ్ అవుట్ ఆఫ్ నో వే. ఇట్స్ లైక్ దే ఆర్ ట్రైంగ్ టు ఓవర్ కాంపన్సేట్. ఇక సినిమా అయిపోయింది అనుకున్నాక మళ్ళీ ఒక అన్నెసరీ ఫ్లాష్ బ్యాక్, ఇంకో ట్విస్ట్, అలా క్లైమాక్స్ ని చెడగొట్టారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ఆకట్టుకోగా, సపోర్టింగ్ క్యాస్ట్ లో సంపత్ రాజ్, హ్యానా రేజీ పర్లేదనిపించారు. ఇక హకీం షాజహాన్, సరవణం తదితరులంతా ఏదో అట్టట్ట కానిచ్చేశారు. క్యారెక్టర్స్ వీక్ గా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇక టెక్నికల్ గా సినిమా పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అనిపించగా, సినిమాటోగ్రఫీ బై సతీష్ కురుపీస్ డీసెంట్. కొన్ని విజువల్స్ భలే అనిపిస్తాయి. ఇక విష్ణు శ్యామ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉండగా, ఎడిటింగ్ చాలా బెటర్ ఉండాల్సిందే. ఇక డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారి విషయానికి వస్తే, ఎందుకనో ఆయన పనితనం కొంచెం లేజీగా అనిపించింది. ఆయన మార్క్ ఎక్కడా కనపడలేదు. దృశ్యం 3 షూట్ మొదలయ్యే లోపు ఖాళీగా ఉండటం ఎందుకు, మధ్యలో ఏదో ఒకటి చేద్దామని ఈ సినిమా చేసినట్టుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే సినిమా కొద్దో గొప్ప సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.